అందరికీ వందనాలు. రత్నాకరములు కడిగిన పదములు మంచు మకుటమున మించు ముత్యములు ఒడిలో ఆడెడు ఋషిముని గణములు భారతమాత నీకు నమస్సులు. సకల లోకములకు సంస్కృతి మధువుల పాత్ర నందించిన భరత భూమి మత సామరస్య హోమాగ్ని కార్య ఫలము ఇందు చేసిన ఎట్టి హిందూ భూమి. సర్వ ప్రజాహిత సద్భావ పరిమళ విరివనముల నిండు వేద భూమి. సాహిత్య సంగీత సౌశీల్య భాగ్యముల్ గాదెల నిండు బంగారు భూమి. దైత్య భావాలు నిర్జించు ధర్మభూమి ధర్మవాహిని ప్రవహించు కర్మభూమి. సురలు దిగి వచ్చి విహరించు సిరుల భూమి మహిత మంగళ రూపిణి మాతృభూమి. ఈ దృశ్య మాధ్యమ అనుసంధాన కార్యక్రమ నిర్వాహకురాలు శిరీష్ గారు, సోదరి మనులారా, సోదరులారా, ఈ ప్రసంగ పరంపర పూజనీయ హంపి విరూపాక్ష జగద్గురు శంకరాచార్య పీఠాధిపతి జగద్గురువు విద్యారణ్య స్వామివారి ఆ అనుగ్రహ భాషణంతో మొదలైంది. ప్రతి ప్రసంగ సమయంలో కూడా ఈ ప్రసంగ పరంపర విజయం కోసం వారి ఆశీస్సులు మనకున్నాయి. వారి అనుగ్రహ భాషణంలో చెప్పినట్టుగానే ఈ చరిత్ర అధ్యయన ప్రసంగ పరంపర కొనసాగుతుంది. అంటే చరిత్ర మనకు ఇది 5వ భాగం. ఈరోజు కలియుగం 5123వ సంవత్సరం, శుభ ప్లవ మార్గశీర్ష మాసం, శుక్లపక్షం, నవమి, శుభతిథి, ఆదివారం. పాశ్చాత్య శకం లెక్కల్లో చెప్పాలంటే డిసెంబర్ 12వ తేదీ 2021. ఈ కలియుగం లెక్కలు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ప్రసంగ ప్రారంభంలోనూ మనకు మనదైన ధ్యాస కలగాలి, మన వాటి పట్ల మనకు ధ్యాస కలగాలి. అంటే ఇతరులవి మనకు వద్దు అని కాదు. ఆనో భద్ర క్రతవో ఎంత విశ్వత అన్నాడు. ఆనో భద్ర క్రతవో ఎంతు విశ్వత. ప్రపంచంలోని అన్ని వైపుల నుంచి కూడా మంచి మంగళకరమైన భావాలు మనకు రావాల్సిందే. మనం కోరుతున్నాం ఆ విధంగా కూడా మన వేద ఋషులు కూడా కోరారు. మనం కూడా అప్పటి నుంచి కోట్ల సంవత్సరాలుగా యుగ యుగాలుగా ఇదే మంగళకరమైన సంస్కారం మనకుంది. కానీ మన దాన్ని మొత్తం మర్చిపోయి, మనమెవరమో మర్చిపోయి అంధానుకరణతో పాశ్చాత్యమైన భావజాలాన్ని నెత్తికెక్కించుకొని అసలు మనదంటేనే అసహ్యము, మనదంటేనే జుగుప్స, మనదంటేనే ఎద్దేవా చేయడం, మనదంటే ఎగతాళి చేయడం. కలియుగం అనగానే కొంత ఇదేంటి కలియుగము అని. వాడు రాతి యుగము, కోతి యుగము, లోహయుగము, మోహయుగము అని చెప్తే వాటికి ఏమీ ఇది లేదన్నమాట. కోతి నుంచి మానవుడు పుట్టాడు అని చెప్పి ఒక పెద్ద అబద్ధాన్ని పరిణామ సిద్ధాంతం కింద ప్రచారం చేశారు. కాబట్టి అది వేరే చర్చ. మానవులు, జంతువులు, చెట్లు, చేమలు అన్నీ ఎప్పుడు ఉన్నాయి, కొన్నాళ్ళు కనపడవో కొన్నాళ్ళు కనపడతాయి అంతే. అంతేగాని ఒకదాని నుంచి ఒకటేం పుట్టలేదు. ఈ పరిజ్ఞానం మనకు కలగాలి. అంటే వాస్తవమైన
విశ్వ వ్యవస్థ యొక్క పరిజ్ఞానం మనకు కలగాలి. చరిత్ర అధ్యయనానికి అది సార్థకత. అందువల్ల కలియుగం గురించి లెక్కలు చెప్తున్నామంటే మనం మర్చిపోయిన మన కాలగణన పద్ధతిని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. మానవ జీవన మౌలిక సంస్కారాలలో కాలగణన అనేది మౌలికమైనది, చాలా ప్రధానమైనది. ఎందుకంటే నిద్ర లేవగానే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమించేసరికి రాత్రి అవుతుంది, మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు. ఈ కాలాన్ని మనం ఎలా లెక్క పెడుతున్నాము? లెక్క పెట్టాలి కదా. పెట్టడం అనేది మన యొక్క ప్రగతి ప్రస్థానంలో, మానవ జీవన ప్రగతి ప్రస్థానంలో అతి ప్రధానమైన అంశం. ఎంత దూరం నడిచాము ఇప్పుడు మనం అనుకుంటున్నాము. ఇలా నడవడానికి కొలమానం ఏమిటి, గీటురాయి ఏమిటి అంటే ఇలా లెక్క పెట్టడం. కాబట్టి మనదైన పద్ధతిలో లెక్క పెట్టడం అనేది మన సంస్కారం కావాలి. అందుకే ఈ కలియుగంలో 11 రాజవంశాల యొక్క చరిత్ర మనం చెప్తున్నప్పుడు కలియుగం ప్రకారం వాళ్ళు ఎప్పుడెప్పుడు పరిపాలించారు అనే విషయం చెప్తున్నాం. రెండవ అంశం ఏమిటంటే, మనకు ఒక కథ చెప్తారు సాహిత్యకారులు. ఓ మంచి పండితుడు ఓ నదీ తీరంలో ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు. గొప్ప పండితుడు ఆయన. చాలా పేదవాడు. భార్య కోరుతూ ఉండేది, పక్కనున్న నది అవతల ఉన్న జమీందార్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన నీకు డబ్బిస్తాడు, లేదా సత్కారం చేస్తాడు, అనేక నీవు కోరినవన్నీ ఇస్తాడు, తెచ్చుకోవచ్చు కదా ఆయన దగ్గరికి వెళ్తే అంటే. ఆయన ఇష్టపడాడు అన్నమాట చాలా కాలం పాటు. ఎందుకు ఇష్టపడడం అంటే, ఏదో ఉన్న దాంట్లో గడిచిపోతుంది, మళ్ళీ యాచనకు వెళ్ళడం ఎందుకు, మన గురించి చెప్పుకోవడం ఎందుకు, ప్రచారం చేసుకోవడం ఎందుకు అన్న భావంతో ఆయన పోడు. అంటే చిట్ట చివరికి భార్య యొక్క బలవంతం మీద లేదా కుమార్తె యొక్క పెళ్లి చేయాల్సిన అవసరం కూడా ఏర్పడి ఆ జమీందార్ దగ్గరికి యాచన కోసం బయలుదేరాడు. అంటే ఆయన దగ్గర ఏదైనా గ్రహించడం కోసం వెళ్ళాడు. ఈయన దగ్గర ఏం డబ్బులు లేవు. బయలుదేరినప్పుడు ఇంట్లో నుంచి ఆ నదీ తీరంలో పడవ దాటించేవాడు, పడవ దాటిస్తూ ఉండేవాడు. వాడికి దాటించినందుకు సుంకం ఇవ్వాలి, ఈ తీరం నుంచి ఆ తీరానికి దాటించడం. ఈయన పడవ ఎక్కి కూర్చున్నాడు. చెప్పాడు, నా దగ్గర ఇప్పుడైతే ఏం పైసలు లేవు, నేను పలానా జమీందార్ దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నన్ను ఘనంగా సత్కరిస్తాడు, తిరుగు ప్రయాణంలో ఈ 2 సుంకాలు నీకు చెల్లిస్తాను, నేను రాను పోను సుంకాలు కూడా అప్పుడే చెల్లిస్తాను, నన్ను అవతల గట్టుకు చేర్చు. ఆ పడవవాడు అన్నాడు, ఏమయ్యా నువ్వేమై పెద్ద గదాధర పండితుడు అనుకున్నావా? నిన్ను చూడగానే ఆ జమీందారు గారు సన్మానించడానికి, నీలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, అందరినీ ఆయన ఏమి సత్కరించడు, ఏదో గదాధర పండితునిలాగా మాట్లాడుతున్నావే నువ్వు అని ఎద్దేవా చేశాడు ఆ పడవవాడు ఈ పండితుడు. అయితే ఆ పండితునికి ఒకవైపు ఆనందము, మరొక వైపు విచారము. ఎందుకంటే ఆయనే ఈ గదాధర పండితుడు. అంటే చిన్న గ్రామంలో ఉంటూ పేదరికంతో జీవిస్తున్న గదాధర పండితుడు ఆయన యొక్క పాండిత్య ప్రకర్ష చేత, ఆయన ఆ ఊరికి వచ్చిన వాళ్ళు ఇతర పండితులు ఆయన గురించి చెప్పడం చేత, ఆయనతో చర్చించిన వాళ్ళు ప్రచారం చేయడం చేత పడవ నడిపే వాడికి కూడా గదాధర పండితుడు అనే వాడి పేరు తెలిసిందను. కానీ గదాధర పండితుడిని ఎవరు చూడలేదు. అందుకోసం పడవ వాడికి ఈయనే గదాధర పండితుడు అని సంగతి తెలియదు. ఆ విధంగా మన భారతీయ జన జీవనం చూసినట్టయితే ప్రచారానికి మనం ఎప్పుడు కూడా పరితపించలేదు. మాకు పేరు రావాలి, మాకు కీర్తి రావాలి, మాకు డబ్బు రావాలి, ఇవి ఏవి ఆలోచించకుండానే మన జనజీవనం అనంతంగా అనాదిగా కొనసాగుతుంది. ఇది మౌలికమైన సంస్కారం భారతీయుల్లో ఉండేది. అందుకోసమే మన చరిత్ర అన్నప్పుడు మనము సంస్కారాల యొక్క విశ్లేషణ మాత్రమే ప్రధానంగా చేసుకుంటాం. కానీ వ్యక్తుల యొక్క అహంకారాలు కానీ, వ్యక్తుల యొక్క అతిశయాలు కానీ,
వాటికి ప్రాధాన్యం ఇవ్వము. ఇస్తాము. ఎప్పుడు ఇస్తాము? ఒక మంచి సంస్కారం ఏ వ్యక్తి వల్ల వికసించిందో అలాంటి వ్యక్తులను మనం గుర్తుపెట్టుకుంటాం. కృష్ణుని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాము? వేదవంశ కృష్ణుణ్ణి అధికారం కోరకుండా సమాజాన్ని హితం కోసం మొత్తం జీవితం అంతా పరిశ్రమించాడు. భగవద్గీత చెప్పి తరతరాలకు ఆచార్యుడై, అదొక సంస్కారం, అందువల్ల గుర్తుపెట్టుకుంటాం. అలాగే చాణక్యుడు, ఆదిశంకరాచార్యుడు, పుష్యమిత్రుడు, సముద్రగుప్తుడు, విక్రముడు, శాలివాహనుడు, ఇటువంటి వాళ్ళందరినీ ఈ కలియుగంలో ఉన్న మహాపురుషుల పరంపరను మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాము అంటే, వాళ్ళ ద్వారా ఈ సమాజానికి, ఈ జాతికి మంచి జరిగింది. అంతేగాని ఒక్కొక్క వంశంలో వందల మంది రాజులు పుట్టారు, వందల మంది రాజులు పరిపాలించారు, వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవడం లేదు కదా. ఇది మహాభాగవతంలో పోతన గారి పద్యం కూడా ప్రసిద్ధమైంది. కారే రాజులు రాజ్యములు గలగవే, గర్వోన్నతించెందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంగా జాలిరే, భూమిపై పేరైనన్ కలదే. అటువంటి వాళ్ళ యొక్క చరిత్ర అనేది మనం ప్రధానంగా పాటించటం లేదు. అందువల్ల ఈ మౌలికమైన వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కలియుగ చరిత్రను కూడా అధ్యయనం చేస్తుంది. 5వ రాజవంశమైన మొదటి రాజవంశం చెప్పారు ఇంతకుముందు వంశాల పేర్లు: కురువంశం, బృహద్రథ వంశం, ప్రద్యోత వంశం, శిశునాగ వంశం, నందవంశం 5వది. ఈ నందవంశంలో మహానంది అన్న శిశునాగ వంశపు చివరి రాజు యొక్క కుమారుడు ఈ నందుడు. సవతి సోదరుల యొక్క దురహంకారానికి బలైపోయాడు. అయితే కాత్యాయనుడు అనే ఒక వేద పండితుడు ఇతనికి మిత్రుడు. ఆ కాత్యాయని సహాయంతో నందుడు మొత్తం సమాజాన్ని, ఆ సవతి సోదరులకు, దుర్మార్గులైన సవతి సోదరులకు, కాలాశోకుడు అనేవాడు వాళ్ళలో పెద్దవాడు, ఆ సవతి సోదరులలో వాళ్ళకు వ్యతిరేకంగా తీర్చిదిద్ది తాను చక్రవర్తి కాగలిగాడు నందుడు. ఆనాడు సమాజంలో నందుడు చక్రవర్తి కాక ముందు, గిరివ్రజం రాజధానిగా పరిపాలనకు పూనుకోవడానికి ముందు కొన్ని ఏళ్ల పాటు ప్రజల్లో ఒక జనశృతి అంటారు కదా, ఆ విధంగా నందో రాజా భవిష్యతి, నందుడు రాజు అవుతాడండి, మన కష్టాలన్నీ తీరిపోతాయి అనే ఒక ప్రథ కలిగిందన్నమాట. ఆ విధంగా రాక్షస మంత్రి అంటే కాత్యాయని యొక్క సహాయంతో ఈ నందుడు చక్రవర్తి కాగలిగాడు. ఇదే 5వ రాజవంశం. ఈ కాత్యాయనుడే శత్రువులను భయంకరంగా అణచివేశాడు. కాబట్టి ఏ విధంగా పరశురాముడు ఆనాడు దోపిడీ మూకలను దునుమాడాడో, అదేవిధంగా ఈ నందుడు కాత్యాయనుడు కలిసి ఒక భయంకరమైన భీభత్సాన్ని కూడా సృష్టించారు శత్రువుల యొక్క గుండెల్లో, అంటే కాలాశోకుని యొక్క అనుచరులు. ఆ విధంగా చేసినందుకే ఆ కాత్యాయనుడు రాక్షసుడు అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. కాబట్టి నందవంశం పరిపాలన ప్రారంభమైంది. ఈ నందవంశ పరిపాలన కలియుగంలో 1468వ సంవత్సరంలో ప్రారంభం. కలియుగంలో 1468వ సంవత్సరంలో ప్రారంభం. ఇది క్రీస్తు శకం లెక్కల్లో చెప్పాలంటే క్రీస్తు పుట్టడానికి ముందు 1634వ సంవత్సరం. 100 ఏళ్ల పాటు నందుడు ఆయన కుమారులు పరిపాలించారు. ఈ నందుని కుమారులు 8 మంది. సుమాల్యుడు అనేవాడు పెద్దవాడు. ఈ 8 మంది కూడా చివరి రోజుల్లో ఏమవుతుందంటే నందుని వాళ్ళు వ్యతిరేకించాడు. నందుని మాట వినలేదు. వినకుండా రాజ్యాధికారాన్ని వంతులు వేసుకొని అనుభవించడం మొదలెట్టారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు సమ్రాట్గా ఉండాలి అని చెప్పి 8 మంది నందుని కుమారులు దుర్మార్గులు అయ్యారు. వాళ్ళు కూడా అంటే కాలక్రమంలో ఒక మంచివాడికి చెడ్డవాళ్ళు పుడతారు, చెడ్డవాళ్లకు మంచివాళ్ళు కూడా పుడతారు. కాబట్టి ఈ నందుడు పరిపాలిస్తున్నాడు.
కుమారులు పైకొచ్చి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు రాజ్యాన్ని పంతుల మేరకు పరిపాలిస్తున్నాడు. ఇది నచ్చని కాత్యాయనుడు, అంతవరకు మంత్రిగా ఉన్న రాక్షసుడు, కాత్యాయనుడే రాక్షసుడు, ఆయన కూడా తన గ్రామానికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఈ నందుల యొక్క దుష్ట కార్యాలను చూసి సహించని చాణక్యుడు అనే ఒక పండితుడు, అర్థశాస్త్రవేత్త, సామాజిక శాస్త్రవేత్త, నీతి శాస్త్రవేత్త, వేద పండితుడు, ఆయన కూడా శ్రీకృష్ణుని మాదిరినే తన యొక్క స్వార్థాన్ని కోరకుండా సమాజంలో మంచి జరగాలి, సమాజ సమష్టి హితం కోసం పాటుపడిన వ్యక్తి ఈ చాణక్యుడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకున్నాడు. అక్కడ కొన్నాళ్ల పాటు ఆచార్యుడుగా కూడా పనిచేశాడు. పనిచేసిన తర్వాత తన గ్రామానికి వచ్చి నిరాడంబరంగా జీవిస్తూ ఉన్నాడు. ఆయనకు ఈ నందుని కుమారుల యొక్క దుష్ట నీతి దుర్మార్గము నచ్చక వాళ్ళను తొలగించి మరొకరిని సామ్రాజ్య పదవికి తీసుకొని రావాలని ఆలోచిస్తుంది. అయితే ఆయనకు ఈ నందునికి ముర అనే ఇంకొక భార్య ఉండేది. ఆ భార్య కుమారుడు చంద్రగుప్తుడు. ఈ సవతి తమ్ముణ్ణి ఈ నందులు అంటే నందుని కుమారులు 8 మంది కూడా ఈ సవతి తమ్ముణ్ణి దూరంగా పెట్టారు. కొన్నాళ్ల పాటు జైల్లో కూడా, చెరసాలలో కూడా అతన్ని ఉంచారు. అలా చెరసాలలో ఉన్న చంద్రగుప్తుణ్ణి తన వ్యూహంతో విడిపించేశాడు చాణక్యుడు. విడిపించిన తర్వాత చాణక్యుడికి ఆయన శిష్యుడైపోయాడు చంద్రగుప్తుడు. కాబట్టి తన శిష్యుడు, మంచివాడు, సంస్కారవంతుడు అయిన చంద్రగుప్తుణ్ణి సింహాసనం మీద అధిష్ఠింప చెయ్యాలి అన్న ఒక వ్యూహాన్ని చాణక్యుడు రచించాడు. అయితే ఈ సంగతి తెలుసుకున్న కాత్యాయనుడు, తన నందునికి ఆయన మంత్రి కదా, చంద్రగుప్తుడు కూడా కుమారుడే అయినప్పటికీ కూడా ప్రధానంగా ఈ 8 మంది కుమారుల్ని వాళ్ళు దుర్మార్గులైనప్పటికీ కూడా వాళ్ళని రక్షించాలి, వాళ్ళకే అధికారాన్ని సంక్రమింప చేయాలి అనే తపనతో రాక్షసుడు కూడా ప్రతి వ్యూహాన్ని పన్నాడు. ఈ ప్రతి వ్యూహాలలో చివరికి చాణక్యుడు గెలుస్తాడు. చంద్రగుప్తుడు సమ్రాట్ అయ్యాడు. గిరివ్రజం రాజధానిగా చంద్రగుప్తుడు అంటే నందుడు అభిషిక్తుడైన 100 ఏళ్ల తర్వాత, సరిగ్గా 100 ఏళ్ల తర్వాత, కలియుగం 1568లో మౌర్య చంద్రగుప్తుడు సమ్రాట్ అయ్యాడు. మౌర్య చంద్రగుప్తుడు ఎందుకు అయ్యాడంటే వాళ్ళ నాన్న నందుడైనప్పటికీ కూడా వాళ్ళ అమ్మ మురా అనే ఆమె, ఈ మురా అనే తల్లి, చంద్రగుప్తుని తల్లిని కూడా దూరం చేసి ఉంటారు వీళ్ళు. కాబట్టి తండ్రి యొక్క ఆదరణ కోల్పోయిన తల్లిని ప్రధానంగా తీసుకొని తనది ముర పేరుతో మౌర్య వంశము అని చెప్పాడు చంద్రగుప్తుడు. ఆ విధంగా చంద్రగుప్తుడు కలియుగం 1568వ సంవత్సరంలో చక్రవర్తి అయ్యాడు మొత్తం భారతదేశానికి. ఇది క్రీస్తుకు పూర్వం 1534వ సంవత్సరం. అంటే క్రీస్తుకు పూర్వం 16వ శతాబ్దిలో మౌర్య చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాడు. ఇది గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనకు ఈనాడు చెప్తున్న పాఠాలలో, అంటే బ్రిటన్ వాళ్ళు వచ్చి మన చరిత్రను వక్రీకరించిన తర్వాత చెప్తున్న పాఠాలలో ఈ మౌర్య చంద్రగుప్తుడు క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దిలో జీవించాడు అని మనకు రాశారు చరిత్రాంశాలు. ఈనాడు చదువుతున్నాం ఆ అబద్ధాన్ని మనం. కానీ వాస్తవం ఏమిటంటే పురాణాల ప్రకారం మన చరిత్రను నిగ్గు తేల్చిన కోట వెంకటాచలం పంతులు లాంటి వాళ్ళ యొక్క నిర్ధారణ ప్రకారం, పురాణాల ప్రకారం వాస్తవం ఏమిటంటే మౌర్య చంద్రగుప్తుడు క్రీస్తుకు పూర్వం 16వ శతాబ్ది నాటివాడు, 4వ శతాబ్ది నాటివాడు కాదు, 16వ శతాబ్ది నాటి. కాబట్టి ఈ మౌర్య చంద్రగుప్తుని తర్వాత ఆయన కుమారుడు బిందుసారుడు రాజయ్యాడు. బిందుసారుని తర్వాత అశోక చక్రవర్తి, చాలా ప్రసిద్ధుడు ఈయన. ఇంతకుముందే చెప్పుకున్నాము, శిశునాగ వంశం వారి పరిపాలనలో గౌతమ బుద్ధుడు జన్మించి బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. ఆ బౌద్ధ మత ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అశోకుని కాలంలో.
కాబట్టి ఈ అశోకుడు బౌద్ధ మతాన్ని వ్యాపింప చేయడానికి తన యొక్క జీవితాన్ని వెచ్చించిన వాడు. అహింసా సిద్ధాంతాన్ని ప్రధానంగా ప్రచారం చేశాడు అశోకుడు. అయితే అహింసా సిద్ధాంతము అనేది వేదం నిబద్ధమైన, వేదంలో చెప్పిన సూత్రమే, కొత్తది కాదు. వేదం కూడా అహింసనే పరమధర్మంగా స్వీకరించింది. బుద్ధ భగవానుడు కూడా దాన్నే ప్రచారం చేశాడు. వేదం చెప్పే మోక్షం, బుద్ధ భగవానుడు చెప్పిన నిర్వాణం రెండూ ఒకటే, అయితే పద్ధతులు వేరు. కాబట్టి ఈ సమన్వయాన్ని సాధించడానికి తర్వాత కాలంలో ప్రయత్నం జరిగింది. అయితే అశోకుని కాలంలో ఈ బౌద్ధ మతం ప్రధానంగా ప్రబలంగా వ్యాపించిందన్నమాట. దేశమంతటా వ్యాపించింది. భారతదేశపు సరిహద్దులకు ఆవదన ఉన్న అనేక ప్రాంతాలకు కూడా విస్తరించిందన్నమాట. ప్రధానంగా తూర్పు ఆసియా దేశాలకు, చైనాకు కూడా ఈ బౌద్ధ మతం, మధ్య ఆసియా ప్రాంతాలకు కూడా బౌద్ధ మతం విస్తరింప చేయడానికి కారణం ఏమిటంటే అశోకుని యొక్క బౌద్ధ మత అభిమానం. కాబట్టి ఈ మౌర్య వంశం పరిపాలన దాదాపు 300 ఏళ్ల పాటు కొనసాగింది. 300 ఏళ్ల పాటు మౌర్య వంశం పరిపాలన కొనసాగింది. అయితే చివరిలో బృహద్రథుడు అనే ఒక చక్రవర్తి గిరివ్రజంలో మౌర్య వంశంలోని వాడు పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఈ బృహద్రథుడు ఈ బౌద్ధ మతం యొక్క సిద్ధాంతాలను వక్రీకరించిన వాళ్ళ మాటలకు బద్ధుడయ్యాడు. అంటే బృహద్రథుడు బౌద్ధ మతాచార్యుల యొక్క వక్రీకరణలకు బద్ధుడై భావదాస్యానికి గురి అయ్యాడు. అక్కడ ఏమిటంటే యుద్ధం చేస్తే హింస చేసినట్టు అవుతుంది కదా, కాబట్టి మనం యుద్ధం చేయరాదు. మరి వేరేవాడు వచ్చి మన ఇంటి మీదకి రాళ్లు వేస్తే మనం ఏం చేయాలి అంటే రాళ్లను సహించి ఊరికే ఉండాలనా, లేదా వాడి ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తే ఊరికే ఉండాలనా, ఏం చెయ్యాలి? యుద్ధం చేయడం హింస కాదు అనేది అసలు వాస్తవం. అనవసరంగా ఒక నిరాయుధుణ్ణి చంపినా, నిరాయుధుణ్ణి గాయపరిచినా అది హింస అవుతుంది. చిన్న చీమకు అపకారం చేసినా హింస అవుతుంది. కానీ దేశ రక్షణ కోసం, మన ఇంటి రక్షణ కోసం, ఆత్మరక్షణ కోసం మనం ఆయుధాన్ని, శక్తిని ఉపయోగించడం అనేది హింస కాదు అని కృష్ణుడు చెప్పాడు మనకు. తర్వాత కాలంలో అనేక మంది మహాపురుషులు కూడా చెప్పారు. అయితే ఈ హింస అనే, యుద్ధం చేయడం హింస అనే ఒక భ్రమకు లోనైన మౌర్య వంశపు చివరి చక్రవర్తులు యుద్ధాలు మానేశారు. ఎప్పుడైతే భారతీయులు యుద్ధాలు మానేశారో సరిహద్దులలో నుంచి, అంటే సరిహద్దులకు ఆవల వైపు నుంచి ఉన్న అనేక జాతుల వాళ్ళు ఈ దేశంలోకి చొరబడడం ప్రారంభించారు. అంటే భూభాగాలను ఆక్రమించుకుందామని కొందరు, డబ్బు దొంగిలించుకొని పోదామని కొందరు. అంటే ఆ రోజుల్లో ఒక ఇది ఉండేదన్నమాట. ఏంటి సామెత విదేశాల్లో ఉండేదట, చెప్తారు మనకు సంప్రదాయంగా. భారతదేశంలో ఉండే ఒక వ్యవసాయదారుల కుటుంబానికి చెందిన ఒక యువతి ఒంటి మీద 2-3 వీసల బంగారం ఉంటుంది. కాబట్టి ఒక యువతిని అపహరించుకొని పోతే ఆ 2-3 వీసల బంగారం మనకు దొరుకుతుంది, అంతే చాలు. ఈ విధంగా నిరాయుధుల మీద దాడి చేసి బంగారాన్ని అపహరించడం, ఆభరణాలను అపహరించడం, చివరికి అబలల మాన మర్యాదలను కూడా మంట కలిపే స్థితికి దిగజారిన బర్బర జాతులు, నాగరికమైన జాతులు భారతదేశపు సరిహద్దు ఆవల నుంచి మన దేశంలోకి చొరబడడం ప్రారంభం. అందువల్ల ఏమైంది, ఆ బృహద్రథునికి మంత్రి ఉండేవాడు, సేనాధిపతి ఉండేవాడు, పుష్యమిత్రుడు. ఈ పుష్యమిత్రుడికి నచ్చలేదు ఇదంతా కూడా. అరే ఈ బౌద్ధ మతం చెప్పింది సరే, బుద్ధ భగవానుడు ఏం చెప్పాడో ఏమో, కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం దేశానికి హానికరంగా ఉంది. ఈ యుద్ధాలు మానేసే సిద్ధాంతాన్ని మనం పాటించినట్టయితే మొత్తం దేశం విదేశీయులకు దురాక్రమణకు బలైపోతుంది. కాబట్టి యుద్ధం చేయాల్సిందే అని చెప్పి రాజును ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు.
అయితే బృహద్రథుడు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఆ బౌద్ధ మతాచార్యుల యొక్క ప్రభావం ఆయన మీద ఎక్కువగా ఉంది. యుద్ధం చెయ్యొద్దు, ఏమైనా యుద్ధం చేయకూడదు. కాబట్టి మరి వాళ్ళు వచ్చి దోచుకొని పోతే ఏమిటి అంటే, వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళే పరిపాలించనీలే, మనకేమిటి, మనం మామూలుగా మనం జీవిస్తాము అనేది అంతవరకు కూడా వెళ్ళిపోయింది అనమాట సిద్ధాంతం. ఇప్పుడు ఈ స్థితిలో పుష్యమిత్రుడు అనే ఆయన శుంగ వంశానికి చెందినవాడు, పతంజలి మహర్షికి సమకాలీకుడు ఆయన. మనం పతంజలి మహర్షిని స్మరించుకుంటూ ఉంటాం రోజు. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రణమం మునీనాం అని ఆయన్ని మనం స్మరించుకుంటున్నాం. పతంజలి మహర్షిని యోగం చేత చిత్తాన్ని ఆయన శుద్ధి చేశాడు. పదం అంటే వ్యాకరణానికి భాష్యం రాయటంగా పాణిని రాసిన సంస్కృత వ్యాకరణానికి అష్టాధ్యాయి అనే గ్రంథానికి ఈయన మహాభాష్యం రాశాడు పతంజలి. ఆ విధంగా వాక్కును కూడా శుద్ధిపరిచాడు. యోగం చేత మనస్సును, వాక్యం చేత మన యొక్క వ్యాకరణం చేత మన భాషను ఆయన సంస్కరించాడు. అలాగే మలం శరీరస్య వైద్యకేన, వైద్యం శాస్త్రాన్ని ప్రవర్తింపు చేయడం ద్వారా మన యొక్క శరీరంలోని మాలిన్యాలను కూడా పోగొట్టడానికి ప్రయత్నించిన మహానుభావుడు పతంజలి మహర్షి. ప్రవరం మునీనా, మునులలోనే ప్రవరుడు ఆయన, పెద్ద గొప్పవాడు. ఆయనకు మనం నమస్కరిస్తాము అని చెప్పి మనం రోజు నమస్కరించుకుంటున్నాం ఆయన సమకాలీకుడు ఈ పుష్యమిత్రుడు. అంటే మౌర్య వంశపు పరిపాలకుల చివరి రోజులలో పతంజలి మహర్షి ఉండేవాడు. ఈ పతంజలి మహర్షి యొక్క గురుకులంలో 100 విభాగాలలో, అంటే 100 డిసిప్లైన్స్ అంటారు కదా, సబ్జెక్ట్స్, 100 విభాగాలలో సమాంతరంగా బోధన జరుగుతూ ఉండేదట. 100 విభాగాలలో అంటే అక్కడ తక్షశిల విశ్వవిద్యాలయం, మధ్య భారతంలో పతంజలి యొక్క విశ్వవిద్యాలయం, తూర్పు ఇంకా ముందుకు పోతే నలంద విశ్వవిద్యాలయం, ఇటు దక్షిణానికి వస్తే కాంచీపురం. ఈ విధంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో మహావిద్యాలయాలు ఉండేవి. ఆ మహావిద్యాలయాల్లో అనేక మంది విద్యార్థులు చదువుకుంటూ ఉండేవాడు. చరిత్ర అంటే ఇది. అంతేకాదు విదేశాలు, ఈనాడు అమెరికాకి పోతారు అందరూ చదువుకోవడానికి కానీ ఉద్యోగాలకు కానీ, కానీ ఆ రోజుల్లో విదేశాల నుంచి ఇక్కడికి వస్తుండేవాళ్ళు. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాద్ అగ్రజన్మనః స్వం స్వం చరిత్రను శిక్షైరన్ పృథివ్యా సర్వమానవా. ప్రపంచంలో ఉండే అన్ని రకాలైన మానవులకు కూడా సంస్కారాన్ని నేర్పిన పండితులు పుట్టిన భూమి ఇది. ఏ దేశంలో అయితే ఈ దేశంలో పుట్టారో ఆ పండితులు చరిత్రను శిక్షేరన్, చరిత్రను నేర్చుకున్నారు వాళ్ళు. చరిత్ర అంటే సంస్కారము. చరిత్ర అంటే కేవలం లెక్క పెట్టే పద్ధతి కాదు. చరిత్ర అంటే సంస్కారం. చరిత్ర అంటే ఇతిహాసం. 2 అర్థాలు ఉన్నాయి, ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి పతంజలి మహర్షి యొక్క మార్గదర్శనంలో పుష్యమిత్రుడు, శుంగవంశపు పుష్యమిత్రుడు ఈ మౌర్యవంశపు బృహద్రథుని తొలగించి తాను చక్రవర్తి అయ్యాడు. గిరివ్రజమే రాజధాని. గిరివ్రజం రాజధానిగా ఇది 7వ రాజవంశమైంది. గిరివ్రజం రాజధానిగా ఇది 7వ రాజవంశమైంది. పుష్యమిత్రుడు దీన్ని స్థాపించాడు. కలియుగం 1884వ సంవత్సరం. అది 1884వ సంవత్సరం కలియుగం. క్రీస్తు శకం లెక్కలో చెప్పాలంటే క్రీస్తుకు పూర్వం 1218వ సంవత్సరంలో పుష్యమిత్రుడు చక్రవర్తి అయ్యాడు. ఈ సమయాన్ని గుర్తించుకోవాలి శ్రోతలు. ఎందుకంటే మన పాఠ్య పుస్తకాలలో ఈ తేదీలు ఉండవు, ఈ సమయం ఉండదు. 1300 సంవత్సరాల పాటు మన చరిత్రను మింగేసిన బ్రిటన్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా క్రీస్తు శకం తర్వాతకి తీసుకొచ్చారు. అంటే క్రీస్తుకు పూర్వం 13వ శతాబ్ది నాటి పుష్యమిత్రుణ్ణి క్రీస్తు శకం తర్వాతి కాలానికి తీసుకొచ్చారు. కాబట్టి ఆ విధంగా చరిత్రను హత్య చేసిన బ్రిటన్ వాళ్ళ యొక్క దుస్తంత్రంలో భాగంగా కొనసాగిన విద్యా విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది.
ఇప్పుడు దాన్ని మార్చడానికి ఇలాంటి ప్రసంగాల యొక్క లక్ష్యం, దాన్ని మార్చాలి. మళ్ళీ మన పురాణాలు, మన యొక్క జాతీయ సాహిత్యం ఆధారంగా మన చరిత్రను మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి. ఆ విధంగా శృంగ పుష్యమిత్రుడు మొట్టమొదటిసారిగా విదేశీయులను తిప్పికొట్టి స్వజాతీయమైన భద్రతను కాపాడిన చక్రవర్తి. అంటే మహాభారత యుద్ధం తరువాత 1800 ఏళ్లు గడిచిన తర్వాత అంతవరకు కూడా దేశం భద్రంగానే ఉంది. ఎందుకని? మహాభారత యుద్ధం తర్వాత ఆయా దేశాలలో చాలా విపరీతమైన పరిణామాలు జరిగాయి. వాళ్ళందరూ సంచార జాతులుగా మారి అనాగరికులుగా జీవించారు అనేక వందల ఏళ్ల పాటు. మళ్ళీ కోలుకొని మళ్ళీ వాళ్ళు కూడా తమకు నాగరికులు అని చెప్పుకోవడానికి వీలుగా కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు 1500 సంవత్సరాలు పట్టింది ఆ దేశాలకు. గ్రీసు కానివ్వండి, రోమ్ కానివ్వండి, ఐరోపా కానివ్వండి. కానీ మన దేశానికి పక్కనే ఉన్న పారసీక దేశం మాత్రం మహాభారత కాలం నుంచి కూడా ఉంది. అలాగే ఈజిప్ట్ అంటున్నాం ఈనాడు, మిశ్ర దేశం అనేవాళ్ళు ఇప్పుడు కూడా మిశ్ర అంటారు కొన్ని భాషల్లో ఆ దేశాన్ని. ఆ దేశం కూడా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు భారతదేశం వైపు కన్నెత్తి చూడలేకపోయారు దాదాపు 1800 సంవత్సరాల పాటు. అప్పుడు మనం యుద్ధాలు మానేసిన కారణంగా ఈ దేశంలోకి చొరబడి ఇక్కడి నుంచి దోచుకొని పోవడం, ఇంతకుముందు చెప్పాం కదా, అట్లా దోచుకొని పోవడం, అబలను ఎత్తుకొని పోవడం, మతం మార్చడం కూడా చేశారు. అంటే వాళ్ళ మతాల్లోకి మన యొక్క మహిళల్ని తీసుకొని పోయి బానిసలుగా అమ్మేస్తే అక్కడ ఆ మతాల్లోకి వాళ్ళని చేర్చుకోవడానికి కూడా ప్రయత్నాలు జరిగిన ఆ దుస్తంత్రం ఏదైతే ఉందో దానికి ఆరంభ దశ ఈ పుష్యమిత్రుడు, శృంగవంశ పుష్యమిత్రుని కాలంలో జరిగింది. పుష్యమిత్రుడు ఆ విధంగా దేశంలోకి చొరబడిన బర్బర జాతుల్ని, అనాగరిక జాతుల్ని, బీభత్సకారుల్ని తిప్పికొట్టి దేశాన్ని సువ్యవస్థితం చేశాడు. మళ్ళీ 56 రాజ్యాలతో కూడిన సామ్రాజ్యం కదా ఇది, కలియుగం ఆరంభం నుంచి కూడా. ఇదే ప్రతి 100 ఏళ్లకో 50 ఏళ్లకో ఒకసారి అక్కడక్కడ అంతర్గతంగా వైరుధ్యాలు ఏర్పడడం, సామ్రాజ్యానికి భంగం కలగడం. అంటే సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఉంది కదా, 56 రాజ్యాలు ప్రావిన్సెస్ లాగా ఉండేది. మొత్తం గిరిగురుజం రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ఉండేది. దానికి భంగకరంగా ప్రవర్తించినప్పుడల్లా కూడా సమ్రాటులు వాళ్ళని అణిచివేస్తూ వచ్చారు. అదేవిధంగా పుష్యమిత్రుడు కూడా మొట్టమొదటిసారి మళ్ళీ ధర్మరాజు, పరీక్షిత్తు, జనమేజయుడు అయిన తర్వాత మళ్ళీ అశ్వమేధ యాగం చేసిన వాడు ఎవరు అంటే, కలియుగంలో మొట్టమొదటిసారి అశ్వమేధ యాగం చేసి దేశమంతటా యాత్ర చేసి, దిగ్విజయ యాత్ర చేసి సమైక్యతను పదిలపరిచిన వాడు పుష్యమిత్రుడు. ఆ పుష్యమిత్రుడు కాలంలోనే పతంజలి మహర్షి ఉన్నాడు. కాబట్టి ఈ శృంగవంశం వాళ్ళ యొక్క పరిపాలన దాదాపు 300 ఏళ్ల పాటు జరిగింది. ఆ చివరిలో అక్కడ కూడా దుర్మార్గులు పుట్టారు. దాంతో ఆ చివరి రాజు యొక్క మంత్రి వాసుదేవుడు, ఆయన పేరు, వాళ్ళది కాణ్వ వంశము. ఆ వాసుదేవుని కుమార్తెను శృంగవంశపు చివరి రాజు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఆ మంత్రి తన కుమార్తె పట్ల ఈ విధంగా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసిన రాజు అంత దుర్మార్గుడు, వాడిని తొలగించాలనే ఉద్దేశంతో ప్రజల యొక్క అభిష్టం మేరకు అతను తొలగించేసి ఈ కాణ్వ వంశానికి చెందిన వాసుదేవుడు అనే ఆయన చక్రవర్తి అయ్యాడు. వాళ్ళ పరిపాలనలో ఆయన ఒక్కడే ప్రసిద్ధుడు. తర్వాత కాలంలో చిన్న చిన్న రాజులు వచ్చారంటే అంత పెద్దగా పేరు తెచ్చుకున్న రాజులు లేరు ఆ వంశంలో. అంటే అన్ని వంశాల్లోనూ అందరూ ప్రసిద్ధులు కారు, అందరూ మంచి పనులు చేసి గొప్పవాళ్ళు కాలేరు కదా, ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి ఒక 5-6 మంది రాజులు పరిపాలించిన తర్వాత అంతవరకు ప్రాంతీయ ప్రభువులుగా ఉన్న ఆంధ్ర శాతవాహన వంశం వాళ్ళు చక్రవర్తులయ్యారు భారతదేశం. మొత్తం భారతదేశానికి ఆంధ్ర శాతవాహన వంశానికి చెందిన
వారు చక్రవర్తులు అయ్యారు. అంటే కలియుగ ఆరంభం నుంచి ఇంకా మహాభారత కాలంలో కూడా ఈ ఆంధ్ర శాతవాహన వంశం వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు ప్రాంతీయమైన ప్రభువులు. ఇంతకుముందు చెప్పాం కదా, 56 రాజ్యాల సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో ఆంధ్రులది కూడా ఒక రాజ్యం మాత్రమే. అయితే అప్పుడు ఆంధ్ర అంటే ఇప్పుడు ఈనాడు విదర్భ ప్రాంతం కూడా ఆనాడు ఆంధ్రగానే పరిగణింపబడుతుండేది. ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఒరిస్సాలోని మరికొన్ని ప్రాంతాలు, ఇటు దక్షిణాన కావేరీ తీరం వరకు కూడా ఆంధ్ర రాజ్యం విస్తరించి ఉంది. కాబట్టి ఈ ఆంధ్రులు సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో ప్రాంతీయ ప్రభువులుగా ఉన్నారు. అంతవరకు ఈ కాణవ వంశాన్ని తొలగించి కలియుగం 2269 సంవత్సరంలో 2269 సంవత్సరం, ఇది క్రీస్తు శకం లెక్కల్లో చెప్పాలంటే క్రీస్తుకు పూర్వం 833 సంవత్సరం. ఈ క్రీస్తుకు పూర్వం 833 సంవత్సరంలో ఆంధ్ర శాతవాహన వంశానికి చెందిన శ్రీముఖ శాతకర్ణి అనే ఆయన గిరివ్రజం రాజధానిగా మొత్తం భారతదేశానికి చక్రవర్తి కాగలిగాడు, సమ్రాట్ కాగలిగాడు. 56 రాజ్యాలతో కూడిన సమీకృత రాజ్యాంగ వ్యవస్థకు ఆంధ్ర శాతవాహన వంశం వాళ్ళు 506 ఏళ్ల పాటు ఆధ్వర్యం వహించారు. అంటే సుదీర్ఘకాలం పరిపాలించిన రాజవంశాల్లో ఇది కూడా ఒకటి, ఆంధ్ర శాతవాహనుల రాజవంశం కూడా ఒకటి. ఇలా మొదటి రోజుల్లో దాదాపు 200 ఏళ్ల పాటు ఈ ఆంధ్ర శాతవాహన చక్రవర్తులు దేశంలో వైదికమైన సంస్కారాల పునరుద్ధరణకు కృషి చేశారు. అశ్వమేధ యాగాలు చేశారు, రాజసూయ యాగాలు చేశారు, సరిహద్దులను కూడా భద్రంగా చూసుకున్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో బౌద్ధ మత ప్రభావానికి లోనే వీళ్ళు కూడా యుద్ధాలు మానేయడం మొదలు పెట్టేశారు. అంటే ఆంధ్ర శాతవాహన రాజవంశం వాళ్ళు 500 ఏళ్ళు పైగా పరిపాలిస్తే 200 ఏళ్ల తర్వాత వాళ్ళు బౌద్ధ మతం యొక్క ప్రభావానికి గురి. అంటే బుద్ధ భగవానుడు చెప్పింది ఒకటి, తర్వాత జరిగింది ఒకటి, వక్రీకరణ జరిగింది. బౌద్ధ మత సిద్ధాంతాలకు కూడా అహింస అంటే వక్రీకరణ జరిగింది. అలా యుద్ధం మానేసిన సమయంలో ఈ దేశంలోకి పారసీకులు జొరబడ్డారు. పారసీకులకు ఈజిప్ట్ వాళ్లకు యుద్ధాలు జరుగుతుండే ఆ సమయంలో మిశ్రా అనే వాళ్ళు ఈజిప్ట్ దేశాన్ని, ఆ ఈజిప్ట్ దేశం మీద కూడా పారసీకులు గెలిచారు. అంటే పశ్చిమంగా మనకు చాలా దూరంగా సుదూరంగా ఇప్పుడు ఈజిప్ట్ అంటాం కదా, అక్కడ వరకు కూడా పారసీక సామ్రాజ్యం విస్తరించింది. అలా విస్తరించిన తర్వాత ఈ భారతీయులు యుద్ధాలు మానేశారు కాబట్టి భారతదేశాన్ని కూడా జయిస్తామనే ఉద్దేశంతో డేరియస్ అనేవాడు పారసీక రాజు మన దేశంలోకి చొరబడి ఉత్తర భారతదేశంలో దాదాపు సగం వరకు ఆక్రమించేశారు. అలా ఆక్రమించినప్పుడు వీళ్ళు చూస్తూ ఊరుగా ఉన్నారు. ఆంధ్ర శాతవాహనులు యుద్ధం చేయొద్దు, సరే వాడు ఆక్రమించుకొని ఉన్నదాన్నే మనం పరిపాలిస్తామనే ఒక మానసిక దౌర్భాగ్య స్థితికి కూడా గురి అయిన చరిత్ర ఉందన్నమాట. పురాణాల్లో ఈ విషయాలు స్పష్టంగా చెప్పారని కోట వెంకటాచలం గారు నిర్ధారించి ఉన్నారు. కాబట్టి అలా జరిగినప్పుడు ఆ డేరియస్ అనేవాడు ఈ దేశంలో స్థిరపడి తన సామ్రాజ్యాన్ని స్థిరపరచుకొని ఒక శకాన్ని స్థాపించాడు. తన యొక్క విజయానికి ప్రతీకగా ఒక శకాన్ని స్థాపించాడు. అంటే కొత్త కాల గణన పద్ధతిని మొదలుపెట్టాడు ఈ దేశంలో. అంటే కలియుగం లెక్కల్లోనే అంతవరకు కలియుగం ప్రకారం చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కలియుగే ఇన్ని సంవత్సరాలు అయింది చెప్తూ ఉండేవాళ్ళు. మనం ఈనాడు కలియుగే త్రైవింశాధిక శతోత్తర పంచసహస్ర సంవత్సరం చెప్తాం కదా సంకల్పాలలో. కలియుగంలో 105,123 త్రైవింశోత్తర శతాధిక పంచసహస్ర సంవత్సరం చెప్తాం ఈనాడు మనం. అంటే 5,123 అట్లా చెప్తూ ఉండేవాడు. దీన్ని మాన్పించేసి ఆ డేరియస్ అనే ఆయన, అతనికి సైరస్ అనే ఇంకో పేరు కూడా ఉంది, ఆ సైరస్ శకాన్ని ఈ దేశంలో ప్రవేశించారు. ఆ సైరస్ శకం ఎంతగా ప్రజాదరణ పొందింది ఆనాడు అంటే ఇక్కడ అంతర్గత కలహం. చక్రవర్తులు పట్టించుకోవటం లేదు. సమాజంలో
భారతీయమైన సంస్కారాలకు ఆదరణ తగ్గిపోయింది, వైదిక మత ఆచారాలకు ఆదరణ తగ్గిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆ పారసీక సమ్రాట్ ఇక్కడ స్థాపించిన శకాన్ని ఇక్కడ నిత్య జీవితంలో వాడడం మొదలుపెట్టారు మేధావులు, విద్యావంతులు, చరిత్రకారులు, ప్రముఖులందరూ. శకము ఉంటే అదే శకమై. ఈనాడు క్రీస్తు శకం మనం నెత్తిన ఎలా ఎక్కి కూర్చోందో విదేశాల నుంచి వచ్చి, ఆనాడు కూడా సైరస్ శకం అనేది ఈ దేశం యొక్క ప్రజల యొక్క నెత్తినికి కూర్చుంది దాదాపు 500 ఏళ్ళు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏర్పడింది, పుష్యమిత్రుడు మళ్ళీ రావాల్సిన అవసరం ఏర్పడింది, పతంజలి మళ్ళీ అవతరించాల్సిన అవసరం ఏర్పడింది. వీళ్ళ రూపమే ఆది శంకరాచార్యుడిగా అవతరించి ఈ సైరస్ శకం 1వ శతాబ్దిలో, అంటే కలియుగం 2593వ సంవత్సరంలో, కలియుగం 2593వ సంవత్సరం క్రీస్తు శకం లెక్కల్లో చెప్తే క్రీస్తుకు పూర్వం 509వ సంవత్సరంలో కేరళలోని కాల్డిలో పుట్టిన శంకరాచార్యులు మొత్తం భారత జాతీయ సమాజాన్ని సమైక్యం చేయడానికే తన జీవితాన్ని వెచ్చించాడు. 32 ఏళ్ళు మాత్రమే జీవించిన ఆ మహానుభావుడు మళ్ళీ కృష్ణుడు ఆనాడు ఏం చేశాడో అదే చేసి చూపించాడు ఇక్కడ మళ్ళీ. ఈనాడు 2500 ఏళ్ళు అయిపోయింది మహాభారత యుద్ధం జరిగి, ఇంకా 93 ఏళ్ళు కూడా గడిచాయి. ఆ సమయంలో ఆది శంకరాచార్యుడు ధర్మాన్ని స్థాపించాడు. ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస వీటికి సంబంధించిన చర్చలు చేశాడు. సత్యం ఒక్కటే ఉన్నప్పటికీ ఆ సత్యమే కనపడదు, వినపడదు, అదొక్కటే అద్వితీయమైనది సత్యం. విశ్వ వ్యవస్థ అంటే ఆ సత్యమే, కానీ ఆ సత్యం అనుభూతం కాదు, కనపడదు, వినపడదు, అద్వితీయమైంది, అది ఒక్కటే ఉంది, దానికి భిన్నంగా ఏమీ లేదు. అయితే ఆ సత్యం వ్యవహారంలో సాకారమైన వ్యవస్థగా కనిపిస్తుంది. అదే ఋతం. ఋతం అంటే ధర్మము, సత్యం అంటే బ్రహ్మము. కాబట్టి ఈ ఋతం, సత్యము అనే దాన్ని సాధించడానికి, సత్యంలో మనం కూడా ఒకరు కావడానికి, అనుభూతం కావడానికి మార్గం ఏమిటంటే ఋతం, ధర్మం. కాబట్టి ఈ ధర్మ మార్గం ద్వారా మొత్తం జాతీయ ధర్మం, జాతీయ సంస్కృతి, జాతీయమైన సంస్కారాలు అన్ని వికసించడానికి ఆది శంకరాచార్యుడు దోహదం చేశాడు. ధర్మము, బ్రహ్మము, ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస మానవ జీవన శకటానికి 2 చక్రాలుగా ఉండాలి అన్న వాస్తవాన్ని ప్రజల చేత, పండితుల చేత, మతాచారుల చేత గుర్తించి సకల మత సమన్వయాన్ని సాధించి, అంటే పునరుద్ధరించాడు. మళ్ళీ జాతీయమైన సమన్వయ వ్యవస్థను పునరుద్ధరించాడు ఆది శంకరాచార్యుడు. అన్ని దేవతలను కొలతో పూజించాల్సిందేను, ఏ ఒక్క దేవతను వదిలిపెట్టద్దు. ఒకే దేవత, ఏ దేవత కూడా పరమం కాదు. అన్ని దేవతలతో కూడిన ఒక సమిష్టి తత్వమే పరమమైన పరబ్రహ్మము అన్న వాస్తవాన్ని ప్రతిపాదించి, మరచిపోయిన పంచాయతన పూజా పద్ధతిని అంతవరకు మర్చిపోయారు చాలా కాలం. బౌద్ధ ప్రభావం చేత, తర్వాత ఎవరికి వాళ్ళు మా మతం గొప్పది అంటూ వైదిక మతాల వాళ్ళు విర్రవేగడం చేత ఒక అంతఃకలహం ఏర్పడిన సమయంలో సమన్వయాన్ని సాధించి పంచాయతన పూజా పద్ధతిని కూడా ఆది శంకరాచార్యుడు మనకి ఇచ్చాడు. శివుడు, విష్ణువు, అంబిక, సూర్యుడు, గణపతి. మన ఇళ్లలో ఈనాటికి కూడా ఈ పంచాయతన వ్యవస్థ కొనసాగుతుంది అంటే ఆది శంకరాచార్యుడు. కాబట్టి ఆది శంకరాచార్యుడు ఎప్పుడైతే కృష్ణుడు చెప్పిన విషయాన్ని పునరుద్ధరించాడో, కృష్ణుని యొక్క మార్గదర్శకత్వాన్ని పునరుద్ధరించాడో, అప్పుడు మళ్ళీ పరిపాలకులు మళ్ళీ మొదలుపెట్టారు. పరిపాలకులు మళ్ళీ యుద్ధం చేసి దేశాన్ని రక్షించుకోవాలి, అంతర్గతమైన సయోధ్యను సాధించాలి, అంతర్గతమైన భద్రతను మళ్ళీ పునరుద్ధరించుకోవాలి, అస్తవ్యస్తంగా ఉన్న ఈ వ్యవస్థను మళ్ళీ మనం సువ్యవస్థితం చేసుకోవాలి అన్న ఒక తపన పుట్టింది పరిపాలకులలో. ఆ తపనలో నుంచే
గిరివ్రజంలో ఉన్న ఆంధ్ర శాతవాహనుల చిట్ట చివరి రాజైన చంద్రశ్రీని తొలగించి గుప్త వంశం వాళ్ళు పరిపాలకులు. అంటే ఆంధ్ర శాతవాహన వంశం వారి యొక్క పరిపాలన ముగిసింది. ఇది కలియుగం 2775వ సంవత్సరం. అంటే ఆదిశంకరాచార్యుడు పుట్టిన దాదాపు 200 ఏళ్లకు ఆయన యొక్క ప్రచారానికి ప్రభావం విస్తృతమైంది. మొత్తం జాతీయ వ్యవస్థలో సమన్వయం ఏర్పడింది. సమైక్యతా సాధకులు కావాలి చక్రవర్తులు అన్న ఒక వాస్తవాన్ని అందరూ గుర్తించారు. ఈ వాస్తవానికి అనుగుణంగానే ఆంధ్ర శాతవాహనుల వంశాన్ని చివరి రాజైన చంద్రశ్రీని తొలగించి ఇక్కడ మహాగుప్త వంశం వాళ్ళు పరిపాలకులయ్యారు. మహాగుప్త వంశం 10వ రాజవంశం కలియుగంలో. ఈ గుప్త వంశం వాళ్ళు మొట్టమొదటి పరిపాలకుడు ఎవరు ఉంటే చంద్రగుప్తుడు. ఈ చంద్రగుప్తుణ్ణి ఇంతకంటే 1300 సంవత్సరాల పూర్వం పరిపాలించిన మౌర్య చంద్రగుప్తుణ్ణి ఒకరితో ఒకరిని మనం అయోమయంలో పడకూడదు. ఒకరితో ఒకరిని ఆయన ఈయన అనుకోవడము, ఈయన ఆయన అనుకోవడము ఆ భ్రాంతికి గురికారాలి. ఈయన గుప్త వంశపు చంద్రగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు. ఈ మొదటి చంద్రగుప్తుని పరిపాలన ప్రారంభమైంది. అంతవరకు యుద్ధాలు మానేసిన ఆంధ్ర శాతవాహన వంశపు చివరి రాజైన చంద్రశ్రీ పరిపాలన ముగిసింది. గుప్త వంశం వాళ్ళ యొక్క పరిపాలన ప్రారంభం. అయితే అంతవరకు అక్కడేమిటి, గ్రీసు నుంచి బయలుదేరాడు అలెగ్జాండర్ అనేవాడు. భారతదేశంలో యుద్ధాలు మానేశారు కదా, కాబట్టి భారతదేశాన్ని వెళ్ళి అక్కడ కూడా భారతదేశాన్ని మొత్తం జయించేస్తాను నేను అనుకుంటూ వచ్చాడు వాడు. అక్కడ కొన్ని మధ్య ఆసియా ప్రాంతంలోను, అంటే మెసొపొటేమియా అనేవాళ్ళు ఆ రోజుల్లో, తర్వాత పారసీక దేశంలోను, ఈ దేశాల్లో కొల్లగొడుతూ వచ్చాడు అలెగ్జాండరు. మన దేశం సరిహద్దుల్లోకి వచ్చేసరికి ఇక్కడ యుద్ధాలు మానేసిన రాజవంశం యొక్క పరిపాలన ముగిసి మళ్ళీ యుద్ధం చేసి దేశాన్ని రక్షిస్తాము అని చెప్తున్న గుప్త వంశం వాళ్ళ యొక్క పరిపాలన ప్రారంభమైంది అనే విషయం తెలుసుకున్నాం. మొదటి చంద్రగుప్తుడు ఉన్నాడు ఇక్కడ. గుప్త వంశం మొదటి చంద్రగుప్తుడు, అది క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్ది, కలియుగం 28వ శతాబ్ది. క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దిలో ఆ వచ్చిన గ్రీసు బీభత్సకారుడు గాంధారంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అని అక్కడ ప్రవేశించి అనేక దోపిడీలు చేయగలిగాడు. తర్వాత తక్షశిల విశ్వవిద్యాలయం జోలికి మాత్రం పోలేదు. ఎందుకు పోలేదంటే వాళ్ళే రాసుకున్నారు. ఈ అలెగ్జాండర్ రావడానికి ముందు ఈజిప్ట్ వాళ్ళు వచ్చారు. భారతదేశంలో యుద్ధాలు మానేశారు రాజులు, దొరబడదామని చెప్పి ఈజిప్ట్ వాళ్ళు వచ్చారు. అంటే పారసీకుల యొక్క ప్రభావం తగ్గిపోయింది. పారసీక దేశం గుండా ప్రయాణం చేసి ఈజిప్ట్ వాళ్ళు మన సరిహద్దులకు వచ్చారు. గాంధారం అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. అక్కడికి వచ్చేసరికి ఆ ఈజిప్ట్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు సైనికులు ఇంకా గూండాలు దోపిడీదారులు వస్తున్నారు. తక్షశిల విశ్వవిద్యాలయం దగ్గరకు వచ్చారు. వస్తే అక్కడ తక్షశిల విశ్వవిద్యాలయం ఏముంది, అది రాజధాని కాదు, రాజ్యం కాదు, కేవలం ఒక మహావిద్యాలయం యొక్క కేంద్రం. దాంట్లోకి దొరబడ్డారు ఎవరు, ఈజిప్ట్ సైనికులు. అలెగ్జాండర్ కంటే 120-130 సంవత్సరాలకు ముందు వచ్చిన వాళ్ళు తండాలు. అయితే 10,000 మంది విద్యార్థులు, దాదాపు 1000 మందికి పైగా అధ్యాపకులు పాఠాలు జరుగుతున్నాయి. ఈ విశ్వవిద్యాలయంలోనే 1300 ఏళ్లకు పూర్వం ఆర్య చాణక్యుడు కూడా చదువుకున్నాడు. కాబట్టి అంత గొప్ప సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ మహా విశ్వవిద్యాలయంలోకి వాళ్ళు చొరబడితే సైనికులు లేరు రక్షించడానికి. కానీ అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళని పట్టించుకోలేదు. దాదాపు 40-50 వేల మంది తండాలు వచ్చారు, త్వరపడుతున్నారు. అయితే వాళ్ళు విధ్వంసం ప్రారంభించగానే
ఏమైందంటే వాళ్లే రాసుకున్నారు. మేము ఎప్పుడైతే అక్కడ ధ్వంసం చేయడం ప్రారంభించామో మా మీద పిడుగుల వర్షం కురిసింది, అగ్ని వర్షం కురిసింది. అనేక మంది మా సైనికులు మిడతల్లాగా మాడిపోయారు, మిగిలిన వాళ్ళం పారిపోయి వచ్చేసాము. అంటే సైనికులు కాదు, యోధులు కాదు, కేవలం విద్యార్థులు, అధ్యాపకుల వద్ద కూడా ఆనాడు అంటే క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్ది నాటికి, కలియుగం 28వ శతాబ్ది నాటికి ఆ అస్త్ర సంపద ఉండేది. సహజంగానే రక్షించుకోదగిన అస్త్ర శస్త్రాలు వాళ్ళకి తెలిసి ఉన్నాయి. అందువల్లనే ఆ అస్త్ర శస్త్రాలను ప్రయోగించి వాళ్ళు ఈనాడు శతఘ్నులు ప్రయోగిస్తే విధంగా శత్రు సైన్యాలు మాడిపోతాయో అదే విధంగా వాళ్ళు అగ్ని వర్షం కురిపించారు విద్యార్థులు, అధ్యాపకులు. ఎవరి మీద? ఈజిప్ట్ సైనికుల మీద. ఇది వాళ్ళు రాసుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్నారు గ్రీసు దేశం వాళ్ళు. ప్రచారమైంది అక్కడ, భారతదేశానికి వాళ్ళు పోయారట, ఇట్లా అయిపోయారట. అందువల్లనే అలెగ్జాండర్ అనేవాడు తక్షశిలా విశ్వవిద్యాలయం జోలికి కూడా పోలేదు, చుట్టూ తిరుక్కొని వచ్చేసాడు. తర్వాతి కాలంలో వాళ్ళు ఏవో అబద్ధాలు రాసుకున్నారు అనుకోండి. తక్షశిలా అనే రాజు మా దగ్గరికి వచ్చి శరణు వేడాడు, అలెగ్జాండర్ శరణు ఇచ్చాడు. ఇదంతా తక్షశిల రాజ్యమే కాదు, రాజధానే కాదు, రాజు ఎక్కడున్నాడు అక్కడ? ఈ అబద్ధాల పక్కన పెట్టినట్టయితే అలెగ్జాండర్ మాత్రం తక్షశిలా విశ్వవిద్యాలయం జోలికి పోకుండా చుట్టూ తిరిగి వచ్చాడు. కానీ పంజాబ్ రాకముందే తెలిసింది అతనికి చంద్రగుప్తుడు సమ్రాట్ అయ్యాడు. గుప్త వంశపు చంద్రగుప్తుడు గిరివ్రజంలో సమ్రాట్ అయ్యాడు. రాజధానిని పాటలీపుత్రానికి మార్చాడు. మొత్తం పెద్ద సైన్యం ఉంది ఆయనకు. ఆ సైన్యంతో తలపడినట్టయితే మనం ఓడిపోవడం ఖాయం. ఇక్కడ ఆనాడు ఈజిప్ట్ సైనికులకు ఎలాంటి దుర్గతి పట్టిందో మనకు కూడా అదే దుర్గతి పడుతుంది అని చెప్పి భయపడి అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది గుప్త వంశం ప్రారంభం నాటి కథ. తర్వాత కొన్నేళ్లకు ఈ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని సేనానంలో ఒకడైన సెల్యూకస్ అనే ఆయన మొత్తం మెసొపొటేమియా ప్రాంతం, ఈనాడు ఇరాక్, ఇరాన్ కలిసి ఉన్న ప్రాంతం అంతా కూడా ఓ పెద్ద రాజ్యాన్ని నిర్మించుకొని భారతదేశాన్ని కూడా జయిస్తాను అని చెప్పి వచ్చాడు సెల్యూకస్. అప్పటికి గుప్త వంశం వాళ్ళ యొక్క పరిపాలన పాటలీపుత్రం కేంద్రంగా కొనసాగుతుంది. అంటే గిరివ్రజం నుంచి పాటలీపుత్రానికి రాజధానిని మార్చారు గుప్త వంశం వాళ్ళు. రెండు బీహార్లోనే ఉన్నాయి. అప్పటికి చంద్రగుప్తుని పరిపాలన అయిపోయింది, సముద్రగుప్తుని పరిపాలన ప్రారంభమైంది, ఆయన కుమారుని పరిపాలన. ఈ సముద్రగుప్తుడు సంగీతజ్ఞుడు, సాహిత్యం సంస్కృత భాషలో పండితుడు, మహావీరుడు. ఈయన సైన్యంతో తలపడి ఆ సెల్యూకస్ అనేవాడు గంగా యమున మైదాన ప్రాంతంలో యుద్ధం జరిగింది. సెల్యూకస్ ఘోర పరాజయం పాలయ్యాడు. పారిపోవడానికి కూడా వీలు లేకుండా మొత్తం సైన్యాన్నంతా బందీ చేసి పెట్టేశాడు సముద్రగుప్తుడు. చివరికి రాజీ పడి తన యొక్క సైన్యాన్ని విడిపించుకొని పరాజయ భావంతో, పరాభవ భావంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సెల్యూకస్. ఆ విధంగా గాంధారం వరకు, ఈనాడు ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడుందో అంత అక్కడి నుంచి తూర్పున బర్మా వరకు, దక్షిణాన శ్రీలంక మాల్దీవుల నుంచి అంటే కొలంబో నుంచి ఉత్తరాన కైలాసం వరకు ఉన్న సువిశాలమైన అఖండ భారతానికి సముద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాడు. ఇది 10వ రాజవంశం. ఈ వంశంలోనే స్కందగుప్తుడు అనే ఒక మరో మహావీరుడు జన్మించాడు. తర్వాతి రాజవంశం 11వది భ్రమర రాజవంశం. ఇప్పుడు ఈ భ్రమర రాజవంశం యొక్క చరిత్ర గురించి మనం తరువాతి భాగంలో తెలుసుకుందాము. రత్నాకరములు, కడిగిన పదములు, మంచు మకుటమున మించు ముత్యములు, ఒడిలో ఆడడు ఋషిముని గణములు, భారతమాత నీకు నమస్సులు. రత్నాకర ధౌత పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. భారత్ మాతాకి జై. అందరూ చెప్పండి, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్